ఉండబోతోంది అని 2004లో రాధా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం 2008లో చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు 2009లో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేశారు మల్లాది విష్ణు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు మల్లాది విష్ణు చేతిలో రాధా ఓడిపోయారు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అప్పుడు గద్దె రామ్మోహన్ రావు మీద పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి గద్దె రామ్మోహన్ రావు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి రాధా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పరిస్థితి అప్పుడు ఓటమి చెందారు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ సీటును ఆశించారు రాధా కానీ మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు చూపారు దాంతో అలకతో ఆయన తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన పరిస్థితి సో తెలుగుదేశం పార్టీలో ఆయనకి సముచిత స్థానం వస్తుంది అని చెప్పి ఆలోచించారు కానీ గవర్నమెంట్ రాలేదు గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇస్తారు అనే ప్రచారం జరిగింది కానీ గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఈ అవకాశం ఇవ్వలేకపోయారు 2019 ఎన్నికల్లో పూర్తిగా ప్రచారానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకుంది ఇప్పుడు కూడా ప్రచారానికే పరిమితం చేస్తారా లేకపోతే ఏదైనా టికెట్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది దీని మీద వంగవీటి మోహన రంగా అభిమానులంతా కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు రంగా గారి లెగసీని రాధా కంటిన్యూ చేస్తారు అనుకుంటే ఆయన్ను జస్ట్ ప్రచారానికి మాత్రమే వాడుకుని ప్రచారానికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి మీరు ఇంతకుముందు చెప్పారు చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరే క్రమంలో తెలుగుదేశం పార్టీలో సీట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు జనసేనలో జాయిన్ అయ్యి టికెట్ తీసుకున్నారు ఉదాహరణకు మీరు చెప్తున్నట్టుగా కొంతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి ఆయన టికెట్ కైవసం చేసుకున్నారు మీరు ఇంతకుముందు చెప్పారు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆయన జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలో టికెట్ ఆశించారు బొమ్మిడి నాయకర్కి అక్కడ అధిష్టానం టికెట్ ఇచ్చింది కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారు మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను అది మరి చూద్దాం రాధా ఏం చేయబోతూ ఉన్నారు రాధాను తెలుగుదేశం పార్టీ ఒకవేళ జనసేన పార్టీలో చేర్చబోతోందా అసలు రాధా నాదెండ్ల మనోహర్ని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది